హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో భాగస్వామ్య పార్టీగా ఉన్నటువంటి తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర నాయకులు శ్యాంప్రసాద్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. తెలంగాణలో పరిస్థితి చూస్తే శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఏంటి అసలు రీసెంట్గా తెలంగాణ వ్యవస్థ కులగణన, దానికి కావాల్సినటువంటి అంశాలు, కాంగ్రెస్ పార్టీలోనే సపరేట్గా వస్తున్నటువంటి మాటలు, మీ పార్టీతో భాగస్వామ్యంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీతో మీ పార్టీ కూడా భాగస్వామ్యంగా ఉంది, అటువంటి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఆయన తిన్మర్ మల్లన్న చేస్తున్నటువంటి కామెంట్లు, దీని వెనుక రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, ఆయన నడిపిస్తున్నారు అనేటువంటిది కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్లు ఆ పార్టీకి సంబంధించి, ఆ పార్టీతో భాగస్వామ్యంగా ఉన్నారు. దీనికి సంబంధించి మీకున్న అవగాహన ఏంది? అసలు మీ పార్టీకి ఎటువంటి హామీలు ఇచ్చారు? ఇచ్చిన హామీలన్నీ మీకు నెరవేరాయా? రాబోతున్నటువంటి రీసెంట్గా ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా గత ఇస్తా అన్నటువంటి హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితి ఉందా లేదా? ఏంటి పరిస్థితి అసలు, ఏం చెప్తారు? ఇక్కడ ముఖ్యంగా మా పార్టీ విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు మాతో కలిసి రండి, మీకు సీట్లు ఇవ్వకపోయినప్పటికీ కూడా 2 ఎమ్మెల్సీలు ఇస్తాము, 5 మందికి కార్పొరేషన్లో అవకాశం ఇస్తాము, ఇంకా స్థానిక సంస్థల్లో కూడా అనేకమైనటువంటి అవకాశాలు ఇస్తాం, ప్రభుత్వంలో భాగస్వామ్యంగా మీ యొక్క పార్టీని చేర్చుకుంటాము, ముందు మనం అధికారంలోకి తీసుకొద్దామని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా టీజేఎస్ పార్టీ మా యొక్క ఆఫీస్కి వచ్చి చెప్పినటువంటి ఒక పరిస్థితి. ఓకే, మాట ప్రకారం చేస్తారని భావిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మాట మనిషి, మాటకారి కాబట్టి మాకు ఇచ్చినటువంటి హామీ కూడా సరే, మాకని కాదు, మేము ప్రజల తరపున ఎల్లవేళలా కొట్లాడేటటువంటి ఒక వ్యక్తులం, ఏది ఉన్నప్పటికీ కూడా ప్రజల సమస్య వైపు ఉండేటటువంటి వాళ్ళము, మేమేదో పదవుల కోసమో లేకుంటే ఇతర స్వలాభాల కోసమో రాజకీయంలోకి వచ్చినటువంటి వాళ్ళం కాదు. ఈరోజు ప్రభుత్వానికి కోదండరామ్ గారు ఈ మధ్యనే గుర్తు చేయడం జరిగింది, టీజేఎస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుంది, సార్ గౌరవం ఉంటుంది, కోదండరామ్ గారు యావత్ 4.5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో మొదటి వరుసలో ముఖ్యంగా తన భుజాలపై వేసుకొని విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, అదేవిధంగా ఉద్యోగ సంఘాలను ప్రతి ఒక్క సకల జనుల నడిపించినటువంటి వ్యక్తి కోదండరామ్ గారు. కోదండరామ్ గారికి రాబోయే రోజుల్లో మంత్రి కూడా అవుతాడని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రి కోదండరామ్ గారికి ఇస్తే బాగుంటుందని ప్రభుత్వం తరపున కొంత ఆలోచన ఉన్నట్లు కూడా మీలాంటి మీడియా ద్వారా తెలుస్తుంది. నిజంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా విచ్ఛిన్నటువంటి విద్యా వ్యవస్థను ఈరోజు కోదండరామ్ లాంటి వాళ్ళు మంత్రిగా ఉంటే అద్భుతమైన అందులో విజయాలు సాధించేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది, స్కూళ్ళను డెవలప్ చేసేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది, గురుకులాలను డెవలప్ చేసేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది, అనేక మందికి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అనేక లోటుపాట్లను సరిదిద్దేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, దానిపైనే పనిచేసినటువంటి వ్యక్తి, ఒక ప్రొఫెసర్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు విద్యాశాఖ మంత్రి అయితే అనేకమైనటువంటి సమూలంగా మార్పులు చేసేటటువంటి ఒక పరిస్థితి వస్తుంది, మెరుగైన విద్యను అందించేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి కోదండరామ్ లాంటి వాళ్ళు మంత్రివర్గంలో ఉంటే తెలంగాణ సమాజానికి చాలా ఉపయోగపడుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సరే, ఇంకొకటి కుల గణన అనే విషయం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం, అంటే రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా జనాభా ప్రాతిపదికంగా ఏదైతే బీసీలు ఉన్నారో వాళ్ళ వాటా వాళ్ళకు ఉండాలి, ఎస్సీ ఎస్టీలు వాళ్ళ వాటా వాళ్ళకు ఉండాలి, జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరి వాటా వాళ్ళకు ఉండాలి. జనాభా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది అగ్ర కులస్తులు రాజకీయం, ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ అవుతున్నటువంటి ఒక పరిస్థితిలో స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఈ రిజర్వేషన్ తీసుకురావాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది, అంటే చట్టబద్ధత కల్పించడం, ఏదో తూతూ మంత్రంగా మేము పార్టీ పరంగా ఇస్తామనడం కాదు, ప్రభుత్వ పరంగా ఒక చట్టబద్ధత కల్పించే విధంగా, బీసీలకు న్యాయం చేసే విధంగా, వాళ్ళ యొక్క నాయకత్వాన్ని పెంపొందించే విధంగా, వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యే విధంగా, జెడ్పీటీసీలు అయ్యే విధంగా, జెడ్పీ చైర్మన్లు అయ్యే విధంగా, సర్పంచులు అయ్యే విధంగా, ఎంపీటీసీలు అయ్యే విధంగా, ఎంపీపీలు అయ్యే విధంగా, పిఏసిఎస్లు అయ్యే విధంగా ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 42% వాళ్ళకు రాజకీయంలో
ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తాం స్థానిక ఎన్నికల నుంచే దాన్ని స్టార్ట్ చేస్తాం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి. ఇందులో ఒక వ్యక్తిగత ఎజెండాతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఓకే, తీన్మార్ మల్లన్న వ్యక్తిగత స్వార్థం కోసమే రెడ్డిల పైన దూషణ చేయడం తప్ప ఆయన వెనకాల ఏ ఒక్క బీసీ కూడా లేడని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ సింబల్తో ఆ పార్టీ మద్దతుతో గెలిచినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఈ రోజు ఆయన ఏదో ఒక స్వతంత్రంగా న్యూస్ ఛానల్ పెట్టుకొని ఈ ఎమ్మెల్సీ అయితే నాకేం పైసలు వస్తలేవు, మళ్ళీ నేను బ్లాక్మెయిలే స్టార్ట్ చేయాలని మళ్ళీ బ్లాక్మెయిల్ రాజకీయంతో పోతున్నటువంటి పరిస్థితి. ఓకే, తీన్మార్ మల్లన్న అనే వ్యక్తికి రాజకీయ అవకాశం కల్పించిందే టీజేఎస్ పార్టీ. మొదట్లో మేము పార్టీ పెట్టిన మొదట్లో చేరినటువంటి వ్యక్తి, మా పార్టీకి ₹1,00,000 డొనేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్నకి ఈరోజు రాజకీయంగా అవకాశం కల్పించింది టీజేఎస్ పార్టీ. ఓకే, నువ్వు ఓకే ఒక కాజ్ కోసం కొట్లాడుతున్నావు అంటే నీ కులం గురించి నువ్వు చెప్పుకో, అంతేగాని వేరే కులస్తులను ఆ విధంగా బహిరంగ సభలు పెట్టి విమర్శించడం మంచి పద్ధతి కాదు. అలా విమర్శించినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు ఎందుకు లేవు? కేవలం షోకాజ్ నోటీసులు ఇవ్వటం అది అంతవరకే పరిమితం అయిపోయింది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క వాళ్ళ పార్టీ యొక్క విషయము. వాళ్ళు షోకాజ్ నోటీసులు ఇచ్చిండ్రు. ఆ షోకాజ్ నోటీసులు ఏమంటారు, నా మూతి దుడుచుకొని కూడా వనికిరామని చెప్పి ఇంకా వల్గరగా మాట్లాడినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న ఈరోజు ఏ విధంగా తయారయ్యిందంటే ఒక సంఘ విద్రోహ శక్తిలాగా, ఏమంటారు ఒక విద్రోహ శక్తిలాగా తయారైనటువంటి ఒక పరిస్థితి. ఈరోజు కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి తన యొక్క సంస్థను నడిపించుకోవడానికి, తన పేరు ఉండడానికి చేస్తున్నటువంటి వ్యక్తిగత పనులే తప్ప దీన్ని ఏ ఒక్క వాళ్ళ సామాజిక వర్గమైనటువంటి బీసీ ప్రజలే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి అది కాదు. నిజంగానే తీన్మార్ మల్లన్న గొప్ప వ్యక్తి, ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు, తప్పులేదు. బడుగు బలహీన వర్గాల బిడ్డ ముఖ్యమంత్రి కావాలి, అయితే వాళ్ళ పేద ప్రజలందరికీ సేవ చేస్తా అని చెప్తున్నటువంటి తీన్మార్ మల్లన్న గారు ఒక నాయకుడిగా ఎదిగే టైంలో నాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రెడ్డిల ఓట్లు అవసరం లేదు, నా పార్టీ వాళ్ళకు నా కులం వాళ్ళు నాకే ఓటేయండి, నాకు ఏ కులంతో పని లేదు అంటే ఈ కులాల ప్రాతిపదికన ఏ లీడర్ ఎమర్జ్ అయినా కూడా వాళ్ళు విజయం సాధించినటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క ప్రత్యక్ష ఎలక్షన్లో అసలు గెలిచేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. అది చాలా మంది కుల సంఘాల పేరు మీద లీడర్లు అయినటువంటి వాళ్ళు వాళ్ళ కులం కోసం కొట్లాడుతూ, ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు, వాళ్ళకి ఈ మధ్యలో పద్మశ్రీ వచ్చింది. ఎందుకు? ఆయన అనేక సంవత్సరాలుగా దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ప్రజల కోసం కానీ వికలాంగుల కోసం కానీ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి. ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తే ఆయన ప్రజల మధ్యలో నిలిచినటువంటి వ్యక్తి. అంతేగాని ఇట్లాంటి తీన్మార్ మల్లన్నలు వచ్చి ప్రభుత్వంలో ఉండి నువ్వు ఆనాడే చెప్పేది ఉంటే కదా, నాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి కింద పనిచేయాల్సిన అవసరం తీన్మార్ మల్లన్నకి ఏముంది? నువ్వు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చెయ్యి. నువ్వు వ్యక్తిగతంగా పార్టీ పెడుతున్నావు, ఎక్కడ పోయింది నీ పార్టీ? ఏదో 3700 3600 అన్నాడు, ఆ మూమెంట్ ఎక్కడ పోయింది? నిన్ను కేసీఆర్ ఇబ్బంది పెడుతున్నప్పుడు కాపాడినటువంటి పార్టీలు, కాపాడినటువంటి నాయకులు ఎవరు? ఇదే నీ ఆఫీస్ ఉప్పల్లో ఉంటే నీ ఆఫీస్ పైన దాడి చేస్తే కాపాడినటువంటి వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్ వాళ్ళ భర్త అయినటువంటి సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి, పరమేష్ రెడ్డి అనే వ్యక్తి. మరి నీకు ఆ రోజు గుర్తు రాలేదా? వీళ్ళు రెడ్డిలు వచ్చి నా పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తే నన్ను వచ్చి ఖండించరు, మాట్లాడినరు అని చెప్పి ఆ రోజు అనలేవు ఎందుకో నువ్వు రెడ్డివి నా ఆఫీస్కి రావద్దని. అంటే నీ అవసరం ఉన్నప్పుడేమో రెడ్డిలు గుర్తొస్తారు, నీకు 10 రూపాయలు కావాలన్నప్పుడు, సహాయం కావాలన్నప్పుడు, డొనేషన్ కావాలన్నప్పుడు వీళ్ళు గుర్తొస్తారు, నీకు ఓట్లు కావాలనుకున్నప్పుడు వాళ్ళు గుర్తొస్తారు. కాబట్టి తీన్మార్ మల్లన్న ఎవరు నమ్మే పరిస్థితి ఈరోజు లేదు. ఆయన ఏదో సొంతంగా నేనేదో సీఎం అని హెలికాప్టర్లు వచ్చినంత మాత్రాన ముఖ్యమంత్రి అని ఫీల్ అవుతున్నాడు. హెలికాప్టర్లు వస్తుంటాయి పోతుంటాయి, అదే విధంగా తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి కులాల మధ్యలో చిచ్చు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక కులం ఎవడో కామెంట్ పెట్టిండంట ఆయన న్యూస్ ఛానల్లో చదువుతుంటే, ఆ కామెంట్ వాడదని గ్యారంటీ ఏముంది?
ఓకే. పెడితే పెట్టిండు అనుకోండి, అది వాడు వ్యక్తిగతంగా ఒక న్యూస్ ఛానల్ రన్ చేసేటప్పుడు రకరకాల కామెంట్లు వస్తాయి. ఆ కామెంట్లు తీసుకెళ్లి రాజకీయాలకు అన్వయించుకుంటే ఎలాగా? న్యూస్ ఛానల్ చదివేటప్పుడు ఎవడో జ్యోతిష్యమనికి ఫోన్ చేస్తాడు. ఇప్పుడు వాడు ఏదో కామెంట్ పెట్టిండని వాడిని కూడా తిడతాడా? పోయి తిట్టలేడు కదా. ఇప్పుడు వ్యవస్థ నడిపేటప్పుడు అనేక మంది మంచి ఉంటుంది, చెడు ఉంటుంది అన్న ఆయనకు తెలుసు. ఇక్కడ ఏం లేదండి, వ్యక్తిగతంగా ఆయనకు ఎమ్మెల్సీ అయితే ఏం వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈ ఎమ్మెల్సీ కన్నా నా టీవీ ఛానల్లోనే ఎక్కువ పైసలు వస్తాయి కదా, ఇది అనవసరమైనటువంటి పదం అని ఆయన ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. అప్పుడు దానికి రిజైన్ చేసి రావచ్చు కదా. అదే అంటున్నాం మేము కూడా. ఇప్పుడు సమాజం కోసం పాటుపడేటువంటి వ్యక్తులు, లేదంటే న్యాయం కోసం పోరాడేటువంటి ఇంకొక వ్యక్తికి వస్తుంది కదా పదవి. అదే కదా. ఇప్పుడు మళ్ళీ ఆ దానిలో కూడా నీకు అంత ఉంటే నువ్వు ఆ రోజు వాళ్ళ కింద పనిచేసేటటువంటి పరిస్థితి. నువ్వు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అనుకుంటే అది కూడా కాదు, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ వేయండి. అధికార పార్టీ మీదే దుమ్మెత్తి పూస్తూ ఉంటే ఆ పార్టీ కూడా ఎందుకు సైలెంట్ గా ఉంటుంది? రెడ్డి, రాజగోపాల్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు వాళ్ళ ముందరనే నేను ఆస్తులన్నిటిని ప్రభుత్వానికి ఇస్తున్నా, నామినేషన్ కార్యక్రమాల్లో వాళ్ళనే పెట్టుకున్నాడు. మరి ఆ రోజు తీసేసేది ఉండే నువ్వు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నువ్వు వద్దు, వెంకటరెడ్డి గారు మీరు వద్దు, నేను ఒక్కనే పోతా, నా బీసీలు నాకు ఓటేస్తారు, నన్ను ప్రజలు నమ్ముతారని పోయేది ఉండే నువ్వు. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న టికెట్ నువ్వెందుకు తీసుకున్నావు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెడ్డిలకు న్యాయం చేస్తలేదు అనేది సొంత పార్టీలు ఉన్నటువంటి ఎమ్మెల్సీ మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి. నువ్వు ఆయన రెడ్డి కదా, మళ్ళీ నువ్వు ఆయన కింద పనిచేయాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే ఆయన ఏమంటాడు, నేను రాహుల్ గాంధీ దగ్గర పనిచేస్తున్నా, రేవంత్ రెడ్డి గారి దగ్గర కాదు, నేను రాహుల్ గాంధీ పార్టీలో ఉన్నా అంటాడు. కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ ఒక బీసీ. కరెక్టే. ఇన్ని జరుగుతున్నా కూడా మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు యాక్షన్ తీసుకోకపోవడానికి గల కారణం ఏంటి? తీసుకోవచ్చు, దానికి కూడా కొంత పార్టీ వాళ్ళ యొక్క నిర్ణయాలు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి సీఎం ని కూడా బ్లాక్ మెయిల్ చేసేంతగా లేదా బెదిరించేంతగా ఎదిగాడు అనుకోవాలా, లేదు ఇతను చేస్తున్నటువంటి కామెంట్లు వెనక డైరెక్ట్ గా సీఎంఏ ఉన్నాడు అనుకోవాలా? కొంతమంది కామెంట్లు చేస్తున్నట్లుగా. అన్నీ అవసరం లేని మాటలండి. ఎవరినో పెట్టించుకొని తిట్టించుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఏముంది? ఇప్పుడు నేను మిమ్మల్ని పెట్టించుకోవాలి, అవసరం లేదు. అలాంటప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు కదా. యాక్షన్ కూడా ఎందుకు తీసుకోవట్లేదు? యాక్షన్ తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు. వాళ్ళ పార్టీలో చర్చిస్తున్నటువంటి ఒక పరిస్థితి, షోకాజ్ నోటీసులు ఇచ్చిండ్రు. సరే ఈయన ఏం రిప్లై ఇచ్చిండు, ఈయన బయట చెప్పేది ఒకటి ఉంటుంది, లోపల జరిగేది ఒకటి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తీన్మార్ మల్లన్న చేసినటువంటి పనిని ఎవరు హర్షిస్తలేరు. ప్రతి ఒక్కరు వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఈయన ఎమ్మెల్సీ ఎలక్షన్ పెట్టి ఇతర పార్టీ నాయకులు టికెట్ ఇస్తే ఓన్లీ వీళ్ళనే గెలిపివని చెప్పడానికి ఆయన ఎవరండి? నీ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఉన్నాడు, నీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, నీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసే వ్యక్తికి నువ్వు పని చేయి. నువ్వు పార్టీ లైన్లో లేనప్పుడు పార్టీకి రాజీనామా చేయి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పార్టీ నుంచి గెంటివేయబడాలి, గెంటి వేస్తే నాకు ఇట్లా సమాజంలో నన్ను ఇట్లా చేసిండ్రు చూడని చెప్పి ప్రజల మధ్యలో పోవాలనేది ఆయన ఒక స్ట్రాటజీగా ఉన్నట్లుంది. కానీ ఇవన్నీ ఎక్కువ రోజులు నిలబడేటటువంటి ఒక పరిస్థితి కాదు. బ్లాక్మెయిల్ అనేది కొంతవరకు పనిచేస్తుంది. తీన్మార్ మల్లన్నను ఆ రోజు కేసీఆర్ని ఎదిరించేటప్పుడు మేమందరం కూడా ఆయన కార్యకర్తల మీద దాడి మహబూబ్ నగర్లో జరిగితే కూడా మేము ఖండించినాం, మేము పోయినాం, మేము మాట్లాడినాం. అట్లాంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార పార్టీ వెంట ఉండి ఎమ్మెల్సీగా గెలిచి ఈరోజు కులగణన అనే దానిపైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోకముందే మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళి తన యొక్క స్వార్థం కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితే తప్ప ఇందులో వేరే ఏది కూడా లేదు. దానికి ఒక ఏమంటారు, అది ఎవరు హర్షిస్తలేరు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ అనేవాడు ఎవడు కూడా లేడు. ఈరోజు చదువుకుంటున్నటువంటి ఒక వ్యక్తి, సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి రోజు ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్న దాని నుంచి ఈరోజు ఆయనగా ఒక లీడర్గా ఎమర్జ్ అవుతాడు. తీన్మార్ మల్లన్నకు భవిష్యత్తు ఉంది అని అనుకునేటటువంటి ఒక సందర్భంలో ఆయన భవిష్యత్తును ఆయననే ఎక్కువగా ఊహించుకొని, ఎవరైనా రాజకీయ నాయకులు ఎక్కువగా ఊహించుకోవద్దండి. కేసీఆర్ లాంటి వాళ్ళే పడిపోయినరు. కేసీఆర్ లాగా నేను కూడా హెలికాప్టర్లు వస్తే ముఖ్యమంత్రి అయితేమని తీన్మార్ మల్లన్న గారు భావించినట్టున్నారు. హెలికాప్టర్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇట్లాంటి హెలికాప్టర్ల వల్ల ముఖ్యమంత్రి గారని కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక పేద బిడ్డను, బుక్కెడు అన్నం కోసం వచ్చినోన్ని, ఇబ్బంది పడ్డోన్ని, ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న ఈరోజు 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సంపాదించిండండి? ఏం పని చేస్తూ వచ్చినాయి? కేసీఆర్కి ఏమో ఆడ ఫామ్ హౌస్లు ఆలుగడ్డలో ఏమో వండిస్తే పెడితేనేమో కోట్లు వచ్చినాయి. ఈయనకు అట్లా ఫామ్ హౌస్ కూడా లేదు కదా.
కేసీఆర్ వ్యవసాయం అన్నా చేస్తున్నాడు కోట్ల రూపాయలు వచ్చే విధంగా. తీన్మార్ మల్లన్న ఏ వ్యవసాయం చేస్తలేడు కదా. ఇప్పుడు మీరు కూడా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు, మీకు ఎందుకు వస్తలేవు కోట్ల రూపాయలు? 10 సంవత్సరాల నుంచి మిమ్మల్ని మేము చూస్తున్నాము. మీరు ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా సమాజం కోసం కొట్లాడి మీరు ఇంకా ప్రజల సేవ కోసం మీడియాలో ఉండి ఒక నిజాయితీగా పనిచేస్తున్నటువంటి మీ పరిస్థితి ఏమో ఈ విధంగా ఉంది. బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి ఏమో రేంజ్ రోవర్ కార్లు వస్తాయి, బెంజ్ కార్లు వస్తాయి, ఏసీలో తింటారు, హెలికాప్టర్లో తిరుగుతారు అనేటటువంటి పరిస్థితికి ఈరోజు పోయింది. ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఈ అంగులాగి సిద్ధాంతం ఎక్కడ పోయింది? అంటే ప్రతి ఒక్కడు ఈరోజు మేము ఊర్లలో ఉన్నప్పుడు బీసీలు కానీ ఎస్సీలు కానీ అమ్మ తాత మామ అది ఇదని పిలుచుకునేటటువంటి పరిస్థితి. ఓ ముస్లిం ఉంటాడు మామ అని పిలుస్తాం, చిచ్చా అని పిలుస్తాం. ఒక బీసీ ఉంటాడు మామ అని పిలుస్తాం. అట్లాంటి పరిస్థితి నుంచి అది అనేకమైనటువంటి దాంట్లో వస్తున్నటువంటి పరిస్థితి. కానీ నువ్వు రెడ్డిలను టార్గెట్ చేసుకొని రెడ్డిలను తిడతా ఎవడో పిచ్చకుంట్లోడు పెట్టినటువంటి కామెంట్కు నేను స్పందిస్తా అంటే నువ్వేంది? నీ గౌరవం ఏంది? ఎక్కడున్నటువంటి నీ స్థాయి ఎక్కడికి వచ్చింది? నీ లైవ్ రోజు అందరూ చూసి హర్షిస్తున్నటువంటి పరిస్థితి. తీన్మార్ మల్లన్న మా గురించి మాట్లాడాలని అడిగేటటువంటి పరిస్థితి, మాట్లాడితే బాగుంటుందని ఆశించేటటువంటి పరిస్థితి నుంచి వీని న్యూస్ ఛానల్లో మనం పడొద్దురా అనేటటువంటి పరిస్థితికి వచ్చింది. చూసినాం ఇంతకుముందు ఒకటి, అదేంది అమూల్ మిల్కా ఏదో దానిపైన కంట్రీ డిలైట్ అని పరిస్థితి. వాడు ఎంత పరిస్థితికి వచ్చిందంటే చివరికి పెద్ద మెగాస్టార్ అయినటువంటి చిరంజీవిని పెట్టుకొని యాడ్ ఇప్పించుకు ఉండేటటువంటి పరిస్థితికి వాడు వచ్చాడు. ప్రతి దాంట్లో బ్లాక్మెయిల్. నీ వెనకాల నీ కంపెనీలో పనిచేసిన వాళ్ళు పోయి నీ గురించి చెప్తున్నటువంటి పరిస్థితి, అది కూడా ఒక తీసుకో. వాళ్ళు నీ బీసీ బిడ్డలే కదా, నీ ఎంట పనిచేసిన వాళ్ళే కదా. ఫస్ట్ దళిత నినాదం ఎత్తుకున్నాడు, అది వర్కౌట్ అయిపోయింది, దాని ఫ్లేవర్ అయిపోయింది. ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నాడు. ఏమనుకున్నాడు? దళిత నినాదం ఎత్తుకొని నేను ఎమ్మెల్సీకి దగ్గర వచ్చి ఓడిపోయినా, అయినా కూడా నేను ఎమ్మెల్సీ అయినా ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకుంటే నేను ముఖ్యమంత్రి అవుతా అనుకుంటున్నాను. మరి ఆర్ కృష్ణయ్య గారు ఏం కావాలి? 10 ఏళ్ళు పోరాటం చేసిన నువ్వే ముఖ్యమంత్రి. నిన్న కాకుండా జరిగిన ఎలక్షన్స్ కి బిఫోర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు కూడా నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పి ఆయన కూడా రాజీనామా చేసి బయటకు వచ్చి మరి సొంతంగా పార్టీ పెట్టేసుకునేది. ఈ రోజు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో పోయిన పరిస్థితి చూస్తున్నాం కదా. టీఆర్ఎస్ పార్టీలకు పోయినటువంటి పరిస్థితి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఏమంటారు, ఒక చాలా మందికి ఒక మంచి అభిప్రాయం ఉండేటటువంటి ఒక పరిస్థితి. ఒక ఉన్నతమైన చదువుకున్నటువంటి వ్యక్తి. పాపం ఈ రోజు ఆయన పరిస్థితి ఏ విధంగా అయిందంటే, ఈయననే ఒకరికి నా ఉద్దేశం ఏంటంటే అటువంటి గొప్ప వ్యక్తి పరిస్థితి అలా ఉంటే ఈయన నేను సీఎం అయిపోతానంటే ఎట్లా అసలు? అది మందకృష్ణ గారి కన్నా గొప్ప వ్యక్తి ఏం కాదు తీన్మార్ మల్లన్న. ఆర్ కృష్ణయ్య గారి కన్నా గొప్ప వ్యక్తి ఏం కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కన్నా గొప్ప వ్యక్తి ఏం కాదు. వీళ్ళందరినీ కాదని వీళ్ళ పోరాటాన్ని అన్నిటినీ ఈయన ఎక్కి కూర్చుంటా అంటే చూస్తే సమాజం ఊరుకుంటుందా అండి? నిజంగా కావాల్సి వస్తే ఒక మందకృష్ణ గారు కావాలి సీఎం, ఒక ఆర్ కృష్ణయ్య గారు కావాలి సీఎం, ఒక ఆర్ఎస్పీ లాంటి వాళ్ళు కావాలి సీఎం. ఈ అంగిలాగు సిద్ధాంతం పెట్టి పొద్దున ఒకటి రాత్రికి ఒకటి మాట్లాడే మల్లన్న లాంటి వాళ్ళు కాదు. మల్లన్న గారు, మేము ఈ యొక్క మైరా టీవీ తరపున మీకు విన్నపిస్తున్నాం, మీ సోదరుడిగా మేము కులాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల కోసము నిరంతరం ప్రజాసేవ కోసం కొట్లాడుతున్నటువంటి కోదండరామ్ గారి పార్టీ సభ్యులుగా మీకు చెప్తున్నాము, మీకు ఒక మంచి రాజకీయ భవిష్యత్ అనేది ఉంది. మీరు తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అనే విధంగా మీరు ఎంతైతే ఫాస్ట్గా ఎదుగుతున్నటువంటి పరిస్థితిలో అంతే వెనుక వైపు అడుగులు వేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎవడో పెట్టినటువంటి కామెంట్ వానికి మాత్రం ఇది నీకు తెలుసు, నీ ఆత్మసాక్షికి తెలుసు, కామెంట్ పెట్టినోడికి తెలుసు. దీన్ని తీసుకొచ్చి నువ్వేదో రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడడం, ఒక చట్టబద్ధమైనటువంటి పదవిలో ఉండి, ఒక ఎమ్మెల్సీగా ఉండి, ఒక జాతీయ పార్టీలో ఉండి మీరు ఈ విధంగా మాట్లాడడం మీ స్థాయికి తగదు. కాబట్టి ఇట్లాంటివి మీరు ఏదైనా వేసి కొట్లాడేది ఉంటే మీరు ప్రభుత్వం పైన ఒత్తిడి చేయండి. ఇంకా 4 మంత్రులు, ప్రభుత్వంలో 6 మంత్రులు ఖాళీగా ఉన్నాయి, వాళ్ళందరికీ మంత్రి పదవి ఇచ్చే విధంగా చేయండి. ఈయన మంత్రి పదవి కోసం కొట్లాడుతున్నట్లే కనిపిస్తుంది ఇప్పుడు తప్ప ఇది ఏదో బీసీల కోసం కొట్లాడతలేరని వాళ్ళ ప్రజలే చెప్పేటటువంటి పరిస్థితి. ఓకే.
బీసీల కోసం ఇప్పుడు ఒక వ్యవస్థ ఒక వ్యక్తి ద్వారా నడవదు కదండి, అంతే కదా, అనేక మంది ద్వారా నడుస్తుంది. ఎమ్మెల్యే ఒక రెడ్డి అవుతాడు, ఊరికనే కాడు కదండి. అంతే కదా, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు ఆ నియోజకవర్గంలో ఉన్న అందరూ సపోర్ట్ చేస్తేనే కదా అయ్యేది. సకల జనులు ఓట్లేస్తేనే గెలిచేటటువంటి పరిస్థితి. అంతే కదా. ఈ చిన్న లాజిక్ ఆయన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ఆయన మిస్ చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇది మిస్ చేస్తే తీన్మార్ మల్లన్న అడ్రస్సే గల్లంత అయ్యేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. నువ్వు ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు బీజేపీ నాయకులు నిన్ను నడిపించిండ్రు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నీకు సపోర్ట్ చేసిండ్రు, నిన్ను కేసీఆర్ బలవంతంగా బంధించిండు అని చెప్పి ప్రజా ఉద్యమాలు జరిగినాయి. నువ్వు ప్రజల కోసం కొట్లాడినప్పుడు నీ వెంట ప్రజలు వస్తారు తప్ప నీ వ్యక్తిగత స్వార్థం కోసం ఎవరో కేసీఆర్ తెలంగాణ ముసుకుని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యిండు, నేను బీసీ ముసుకుని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అవుతా అంటే ఆశకు కావాలి, ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. కానీ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి వ్యక్తి ఇట్లాంటి మాటలు మాట్లాడే వ్యక్తి ముఖ్యమంత్రి కూడా కాడని చెప్తున్నాం కరాఖండిగా. కాబట్టి ఇవన్నీ మానుకోవాలి. హెలికాప్టర్ల కోసము, బౌన్సర్ల కోసం, ఇప్పుడు నీకు ప్రజల మధ్యలో నిరంతరం తిరిగే వ్యక్తివి, నీకు బౌన్సర్లు ఎందుకు, నీకు హెలికాప్టర్ ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది హెలికాప్టర్, ఎక్కడి నుంచి వచ్చిన బౌన్సర్లు, నీకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి సెక్యూరిటీ ఎంత, నువ్వు పెట్టుకున్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ ఎంత, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులు, ఎవరి బ్లాక్మెయిల్ నుంచి వచ్చినాయి, ఇవన్నీ తీస్తే అన్నీ వస్తాయి. అసలు ప్రజానాయకుడికి ఫస్ట్ అంత సెక్యూరిటీ ఎందుకు? రేవంత్ రెడ్డి ఆఖరి ముఖ్యమంత్రి, ఇక ఫైనల్ అయిపోయింది అంటే తర్వాత తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి. తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి ఏ పార్టీకి వెళ్ళవుతాడు? తీన్మార్ మల్లన్నకి ఇప్పుడు ఆయన రెడ్డిల గురించి మాట్లాడతాడండి ప్రతిరోజు. ఇప్పుడు బడుగు బలహీన వర్గాలు దాదాపు బీసీలు అంటే నాకున్నటువంటి అవగాహన ప్రకారం 100 నుంచి 110 కమ్యూనిటీలు. అందులో ముదిరాజులు అనుకోండి, ఏమంటారు నాయని బ్రాహ్మణ్స్ అనుకోండి, ఇట్లా అనేక రకాలుగా ఏది తీసుకున్నప్పటికీ కూడా. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా కులాల మధ్యలో చిచ్చు పెట్టడం ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ భాగస్వామి పక్షంగా ఉన్నటువంటి మేము కూడా, మా కోదండరామ్ గారు కూడా ఈరోజు ప్రభుత్వానికి సూచన ఇవ్వడం జరిగింది. జనాభా ప్రాతిపదికన వాళ్ళకు మీరు న్యాయం చేయాలని చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం మీకు ఏదైతే రిజర్వేషన్, రేపు స్థానిక సంస్థల రిజర్వేషన్ కోసం కొట్లాడండి, రిజర్వేషన్ ప్రభుత్వం ఇస్తా అని చెప్తుంది. దీన్ని పార్లమెంటుకు, అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించి దీన్ని పార్లమెంటుకు పంపించేటటువంటి పరిస్థితి. పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ గారు ఈ యొక్క చట్టబద్ధత కోసం కొట్లాడతా అని చెప్పినటువంటి పరిస్థితి. మీరందరూ ఒక ఉద్యమంగా మార్చి కేంద్రం పైన ఒత్తిడి తీసి దీన్ని చట్టబద్ధత కల్పించుకుంటే మనకు ఏ ముఖ్యమంత్రి వచ్చినా, రెడ్డి ముఖ్యమంత్రి వచ్చినా, రావు ముఖ్యమంత్రి వచ్చినా, బీసీ ముఖ్యమంత్రి అయినా, ఎస్సీ ముఖ్యమంత్రి అయినా మారేటటువంటి ఒక పరిస్థితి ఉండదు. చట్టబద్ధత కోసం నిజాయితీగా పనిచేస్తున్నటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. బీసీలకు ఎవరైనా న్యాయం చేస్తారంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీయే. ఈరోజు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రెండు అవకాశం కోసం, రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం చేస్తున్నారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీ అని చెప్తారు. మీరు దేశవ్యాప్తంగా కూడా రిజర్వేషన్ తీసుకురండి. ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి కులగణల తప్పుడు లెక్కలని చెప్తున్నారు. సరైన లెక్కలు ఇవ్వండి. అదే విధంగా చిలక పలుకులు వలుకుతున్నారు బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు వ్యక్తిగత వివరాలు ఇవ్వడానికి ఇబ్బంది ఏందండి? కేటీఆర్ గారికి ఇబ్బంది ఏందండి? హరీష్ రావు గారికి ఇవ్వడానికి ఇబ్బంది ఏందండి? అంటే మీరు సామాజిక వర్గం ఉన్నప్పుడు దోసుకొని దాచుకొని మీ కుటుంబానికి 6 పదవులు ఇచ్చుకొని మంత్రివర్గంలో 4 స్థానాలు కల్పించి ముఖ్యమంత్రి మీరే ఉంటారు, పార్టీ విషయానికి వస్తే ప్రెసిడెంట్ మీరే ఉంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్ మీరే ఉంటారు, శాసన మండలి పక్ష నేతగా మీరే ఉంటారు, ఆపోజిషన్ లీడర్ పదవి మీకే. ఎవరికి ఇచ్చిందండి? ఈరోజు బీసీల ముసుగులో కేసీఆర్ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. కానీ ఇదంతా బీసీ ప్రజలందరికీ తెలుసు. యావత్ ప్రజలందరికీ మీ యొక్క ఛానల్ తరపున విన్నపించేది ఒకటే, కులాల పరంగా ఏది ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా అవకాశం కల్పించిందే నాడు అయినా నేడైనా కాంగ్రెస్ పార్టీ. పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. అధికారంలోకి ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి ఒక పరిస్థితి, రాబోయే రోజుల్లో ఇచ్చినటువంటి అన్ని హామీలను
పూర్తి స్థాయిలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ, ఇరిగేషన్ కానీ, విద్యా వ్యవస్థ కానీ, వ్యవసాయం కానీ, ప్రతి దాంట్లో కూడా, అదేవిధంగా 6 గ్యారెంటీల అమలు విషయంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలను ఇప్పటికే స్టార్ట్ చేయడం జరిగింది. కొంత చదువుకునేటటువంటి పరిస్థితి వచ్చినాక మిగతావి కూడా పూర్తి స్థాయిలో చేస్తాం. ఈడ తొందరగా జరగకపోవడానికి కారణం ఒకటే, ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, వ్యవస్థల ఎన్ని రకాలుగా డబ్బులను డైవర్ట్ చేయాలనో అన్ని రకాలుగా కేసీఆర్ గారు డైవర్ట్ చేసి పడేసారు. అనేక దానివల్ల ఉద్యోగస్తుల డబ్బులు కానీ, ఆర్టీసీ కార్మికుల యొక్క డబ్బులు కానీ, చివరికి దౌర్భాగ్యం ఏంటంటే మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు కేంద్ర ప్రభుత్వం వేసేటటువంటి డబ్బులను కూడా డైవర్ట్ చేసినటువంటి ఒక పరిస్థితి. సర్పంచులు ఎవరికి కూడా బిల్లులు రాకుండా ఉండేటటువంటి పరిస్థితి, ఆ డబ్బులన్నిటిని కూడా చేసేటటువంటి పరిస్థితి. కొన్ని దగ్గరలో అక్కడిక్కడ ఏమైనా జరిగిందంటే అది కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ మేము గ్రామ పంచాయతీల అకౌంట్లలోనే డబ్బులు వేస్తాం, దీనికి వేయమని చెప్తే ఆ డబ్బులను కూడా రాష్ట్ర ఖజానాకు మార్చుకొని సంక్షేమ పథకాల కోసం, రైతు బంధు కోసం, రైతు అనేక కార్యక్రమాల కోసం కేసీఆర్ గారు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అవి చేయడం వల్ల ఇది లేదు. ఈరోజు ఉద్యోగాలు ఇచ్చినాం, గిట్టుబాటు ధర ఇస్తున్నాం, వరికి బోనస్ ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, ఉచిత బస్సు ఇస్తున్నాం, ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం, అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇన్ని ఇస్తున్నా కూడా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉందనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చాలా దాన్ని హైలైట్ చేస్తూ ఉంది. నిజంగానే వ్యతిరేకత ప్రజల్లో ఉందా? కేవలం ప్రతిపక్ష పార్టీ మాత్రమే ఈ వ్యతిరేకతకి సింపతిగా మార్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ మాత్రం విమర్శించకుంటే బీఆర్ఎస్ పార్టీ ఉండదని చెప్పి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సిగ్గు లేకుండా 10 సంవత్సరాల అధికారంలో ఉండి దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నావు చేయలే, దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నావు ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నావు ఇయ్యలేదు. ఏం చేసినని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సరంన్నరనే అడుగుతున్నాను మీకు. మీరు 10 ఏళ్ళ నుండి ఏం పని చేసిండ్రు? ఎన్ని ఇళ్ళు కట్టిండ్రు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినబడే ఉద్యోగాలు ఇచ్చిండ్రు. అదేవిధంగా ఉచిత బస్సు అని చెప్పినందుకు ఈరోజు అనేక మంది మహిళలు ఈరోజు ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి, ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి, రేషన్ కార్డులు ఇస్తున్నటువంటి పరిస్థితి. కుల గణన పేరు మీద 1 నెల రోజులు అధికారులను పెట్టి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి ప్రజలకు ఏ కుటుంబానికి ఏం అవసరం ఉందని తెలుసుకున్నటువంటి పార్టీ, ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. దాన్ని విడిచిపెట్టి ఈరోజు బీఆర్ఎస్ నాయకులు దొంగ దీక్షలు, దొంగ యాత్రలు. సరే, బీఆర్ఎస్ నాయకులు చేశారంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీని విమర్శించడం వల్ల పని కాబట్టి వాళ్ళు చేశారనుకుందాం. కానీ ప్రజలలో కూడా వ్యతిరేకత కనిపిస్తూ ఉంది కదా. ప్రజలు అంటే అదే కదండి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఉన్నటువంటి వ్యతిరేకత. కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఓట్లు వేసినారో వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఆనందంగా ఉన్నారు. ప్రభుత్వం చేస్తుంది, వెయిట్ చేద్దామనే పరిస్థితి ఉంది తప్ప ఏదో తొందరపడేటటువంటి పరిస్థితి ఉండదు. సంవత్సరమే అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. కార్యక్రమాలు అమలు చేయాలంటే డబ్బులు ఉండాలి. డబ్బులు అన్నిటినీ ఇంతకుముందు మనం చెప్పిన విధంగా ఆర్థిక వ్యవస్థను మొత్తం అధోగతి పాలు చేసి, చిన్న భిన్నం చేసి చెదరగొట్టినటువంటి ఒక పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టులకు డబ్బులు కాంట్రాక్ట్ల కోసం డైవర్ట్ చేసినటువంటి ఒక పరిస్థితి. అవన్నీ చదువుకునే వరకు కొంచెం టైం పట్టేటటువంటి ఒక పరిస్థితిలో ఇప్పటికి అంతా సిట్రైట్ చేసుకున్నటువంటి ఒక పరిస్థితి. ఈరోజు కేంద్రం కూడా రాష్ట్రం పైన వివక్షత చూపిస్తున్నటువంటి ఒక బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడితే మనకు కనీసం కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే దక్షిణాది రాష్ట్రాల నుంచి అధిక మొత్తంలో ఉన్నటువంటి ట్యాక్స్ మొత్తం తీసుకుపోయి ఉత్తరాది రాష్ట్రాలకు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. రేపు రాబోయే రోజుల్లో ఈరోజు బీజేపీ పార్టీ మోడీ గారికి కూడా మీ యొక్క ఛానల్ తరఫున హెచ్చరించేది ఏంటంటే, దక్షిణాది ఉత్తరాది ఉద్యమం రాకుండా చూసుకోండి అని కూడా మేము చెప్తున్నాం. అరే మేము డబ్బులు ఇక్కడ నుంచి పంపిస్తే మా జిఎస్టీ మీద, మా దాని మీద మీరు ప్రభుత్వం నడుపుకుంటూ మాకు కనీస నిధులు ఇయ్యరా అండి? అంటే మీకు అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఒక రకంగా, అధికారంలో లేనటువంటి పార్టీని ఒక రకంగా చూడడం ఇది మంచి పద్ధతి కాదు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందనాలా, లేదంటే రాష్ట్రం మీద బీజేపీ పార్టీ వివక్ష చూపిస్తుందనాలా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఫెయిల్ అయింది కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు మేజర్ మినిస్టర్, బండి సంజయ్ గారు సహాయ మంత్రి. వీళ్ళ వైఫల్యం అని చెప్పాలి. 8 మంది ఎంపీలు ఉన్నా కూడా పార్లమెంట్లో నోరెత్తలేనటువంటి ఒక పరిస్థితి, పార్లమెంట్లో తెలంగాణకు రావాల్సినటువంటి దాని గురించి మాట్లాడలేని ఒక పరిస్థితి.
ఒకే ఒకటి వాళ్ళు చెప్పేది ఏంటంటే రోడ్లు వేస్తున్నాం, RRR వేస్తున్నాం. చూడండి తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు ఎట్లున్నాయి, అక్కడ ఏది ఇప్పుడు కుంభమేళా జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఎట్లుంది. కుంభమేళా పేరు మీద ఒక హైప్ క్రియేట్ చేసి ప్రజలను అందరినీ కుంభమేళా వైపు తరలిస్తున్నటువంటి ఒక పరిస్థితి, మతానికి మధ్యలో కులాల మధ్యలో రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ బీజేపీ పార్టీ అట్లా చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఈ విధంగా చేసేటటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ఏది ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజా అభిప్రాయాల కోసం పనిచేసేటటువంటి పార్టీ. ఇక్కడ ఏది ఉన్నప్పటికీ కూడా ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది ఉండదు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పూర్తి స్థాయిలో చేస్తారు, పూర్తి స్థాయిలో జరుగుతుందని ఒక భాగస్వామ్య పార్టీగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి టీజేఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి మైరా మీడియా.